మొదటి అధ్యాయం 19, 20, 21 అందరం కలిసి చదువుదాం. 2 Peter chapter 1 verse 19 to 21. Let us read all together. అందరం కలిసి చదువుదాం. మొదటి పేతురు 19 నుంచి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఇచ్చిన యెడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వలన. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికిరి. తగిన మాటలు దేవుడు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో దేవుని వాక్యము ఇక్కడ ఎంత గొప్పదో పేతురు వివరిస్తూ వస్తూ వచ్చినాడు. అంతేకాదు ఆయన చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మేలు. కాబట్టి దేవుని వాక్యాన్ని దేవుడు మనకు ఎంతో గొప్ప అద్భుతమైన బహుమానముగా ఆయన మనకు అనుగ్రహించినాడు. బైబిల్ యొక్క హిస్టరీ మీరు చదివినట్లయితే ఎన్నో శత్రువు అనేటువంటి సైతానుడు ఎన్నో విధాలుగా పరిశుద్ధ గ్రంథాన్ని భూమి మీద లేకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చినాడు. మనుషులను చంపినాడు, పత్రికలను కాల్చివేసినాడు, ప్రవక్తలు రాసిన వాటిని పాతిపెట్టబడినట్లుగా చేస్తూ వచ్చినాడు. సైతానుడు భూమి మీద దేవుని వాక్యం లేకుండా చేయడానికి వాడు చేయని ప్రయత్నం అంటూ ఏది కూడా లేనే లేదు. అయినప్పటికీ ఈ దేవుని వాక్యం ఈ దినమున మన భాషలో మన చేతిలో కూడా దేవుడు ఉండులట్టినట్లుగా చేస్తున్నాడు. ఈ దేవుని యొక్క బలమైనటువంటి కార్యము, ఆయన శక్తికి ఇది కూడా ఒక గొప్ప రుజువుగా ఉన్నట్లు మనము చూడగలం. కాబట్టి ఇంత గొప్ప అద్భుతమైన ఆశ్చర్యకరమైన దేవుని వాక్యాన్ని దేవుడు మన చేతిలో ఉంచి ఉన్నాడు కనుక దేవుని వాక్యం మనకేం తెలియజేస్తూ ఉంటుందంటే, ఆ వాక్యం యందు మనం లక్ష్యం ఉంచిన యెడల అది మనకెంతో మేలు అంటారు. కాబట్టి అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఆయన ఇలాగూ అంటూ వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. మత్తయి సువార్త 7:24. మాథ్యూస్ గాస్పెల్ 7:24. కాబట్టి నా మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. కాబట్టి దేవుని వాక్యం మీద మనం లక్ష్యం ఉంచి ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారం మనం వాటిని గ్రహించి విధేయత చూపినట్లయితే ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలాగుంటుంది అంటే బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తి వల్లే ఉంటాడని దేవుని వాక్యం చెప్పబడుతున్నది. ఎంతో స్థిరమైన వ్యక్తిగా అతను ఉండగలడు. వాన వచ్చినా, వరద వచ్చినా, గాలులు వచ్చినా, తుఫానులు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఆ వ్యక్తి ఎలాగుంటాడంటే బండ మీద ఇల్లు కట్టుకున్న వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం విని విధేయత చూపే వారముగా మనం ఉండాలి. యోహాను సువార్త 15:14లో కూడా ప్రభు అన్నాడు, నా మాటలు మీరు విని విధేయత చూపినట్లయితే మీరు నాకు స్నేహితులై ఉందురు. కాబట్టి మనము విని విధేయత చూపినట్లయితే ప్రభువు కూడా మనము స్నేహితులముగా ఉండగలము. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, మన ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే we need to obey the word of God. దేవుని వాక్యానికి మనము ఎల్లప్పుడూ విధేయత చూపాలి. ఇది మన ముందున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము, దేవుని యొక్క ఆజ్ఞ ఉంటున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఏ విధంగా మనం దేవుని వాక్యాన్ని విధేయత చూపగలము అనేదానికి అనేక సంగతులు మనకు దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చినాయి. ఒక ప్రాముఖ్యమైన ఉదాహరణ మీద చూస్తాను. చూడండి, దావీదు ఎంతో గొప్ప దైవజనుడు. ఆయన కూడా దేవుని వాక్యాన్ని ఆయన ఎంతగానో విధేయత చూపాడు. చూడండి, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. 15వ కీర్తన 5. Psalm 17
verse 5 అందరం కలిసి చదువుదాం. కీర్తన 17:5. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. ఇక కీర్తన 119వ అధ్యాయంలో దావీదు ఎన్ని తెలియజేస్తున్నాడంటే ఎన్ని సంగతులు చూడండి. ఆయన దేవుని వాక్యానికి విధేయత చూపాలని, వాటి యందు ఎంత ఫర్మ్గా, ఎంత వాటిలో నిశ్చయంగా కొనసాగుతూ ఉన్నాడో అనేక వచనాలలో 119వ కీర్తనలో ఆయన వివరిస్తూ వచ్చినాడు. చూడండి 61వ వచనం, verse 61. భక్తిహీన పాశం నన్ను చుట్టుకొని ఉన్నాను, నీ ధర్మశాస్త్రము నేను మరువలేదు. అలాగే 83వ వచనం, నేను పొగ తగులుచున్న సిద్ధివలనైతిని, ఆయనను నీ కట్టడలు నేను మరువలేదు. 87వ వచనం, భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేయటకు కొంచెమే తప్పాను, అయితే నీ ఉపదేశము నేను విడవగన్నాను. అలాగే 95వ వచనం చూడండి, నన్ను సంహరింపవలని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు, అయితే నేను ఈ శాసనములను తలపోయిచున్నాను. 109వ వచనం, నా ప్రాణం ఎల్లప్పుడూ నా చేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశాస్త్రం నేను మరువను. కాబట్టి దావీదు చూడండి ఎంతగా దేవుని వాక్యాన్ని, అంటే ఈ వచనాలని చూస్తే దావీదు ఎంతో క్లిష్టమైన పరిస్థితులు కూడా వెళ్తున్నాడు. ఆయన తన ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకున్నారు, శత్రువులు చంపడానికి చూస్తూ వచ్చినారు. ఆయన ఎంతో, అంటే పరిస్థితులు ఎంతో ఆయనకు ప్రతికూలంగా ఉంటున్నాయి. ఇటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దావీదు ఏమంటున్నాడంటే, ఆయన ఒక మాట మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాడు, నేను నీ ధర్మశాస్త్రాన్ని విడవలేదు, ధర్మశాస్త్రాన్ని ప్రకారం నేను నడుచుకున్నాను, విధేయత చూపినాను అని ఎంతో ఖచ్చితంగా దావీదు చెప్పగలుగుతూ వచ్చినాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, మనము కూడా దావీదు వల్లే దేవుని వాక్యానికి ఎంతగానో మనం విధేయత చూపవలసిన వారముగా మనము ఉంచి ఉన్నాం. ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఏ విధంగా దావీదు ఇంతగా దేవుని వాక్యాన్ని ఆయన విధేయత చూపగలుగుతూ వచ్చినాడు. 119వ కీర్తనలో దావీదు అనేక సంగతులు వివరిస్తూ వచ్చినాడు. 119వ కీర్తనలో దేవుని వాక్యాన్ని గురించి దావీదు ఎన్నో సంగతులు వివరించినాడు. ఇలా వివరించేటప్పుడు ఈ యొక్క అధ్యాయనంతా కీర్తన 119 మీరు చదివినట్లయితే ఇక్కడ అనేక సంగతులు బయలుపరచబడతాయి. దావీదు ఇలాగా ఎందుకు విధేయత చూపగలిగినాడు అని మనం ధ్యానిస్తూ వచ్చినట్లయితే 5 ప్రాముఖ్యమైన కారణాలు 119వ కీర్తనలో మనం గ్రహించవచ్చు. మొట్టమొదటిగా దావీదు దేవుని వాక్యమైనటువంటి ఆ దేవుని వాక్యం యొక్క ఉన్నత స్థితిని, ఆ దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనాన్ని దావీదు గ్రహించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దావీదు దేవుని వాక్యం ద్వారా తాను పొందబోయే ఆశీర్వాదం ఎలాంటిదో ఆయన గ్రహిస్తూ వచ్చినాడు. 119వ కీర్తనను ధ్యానించినట్లయితే he will experience so many blessings by obeying the word of God. దేవుని వాక్యాన్ని విధేయత చూపుడు ద్వారా కలిగే ఆశీర్వాదాలు ఎన్నున్నాయో దావీదు గ్రహిస్తూ వచ్చినాడు. తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే దావీదు he had made some అంటే manipulations in his life, అంటే తన జీవితంలో he has taken some measurements, తన జీవితంలో కొన్ని అలవర్చుకున్నాడు. ఆ అలవర్చుకున్న విధానం బట్టి ఆయన విధేయత చూపగలుగుతూ వచ్చినాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే దావీదు ఈ వాక్యానికి విధేయత చూపడానికి దేవుని మీద ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా ఆధారపడుతూ వచ్చినాడు. ప్రార్థనలో దేవుని శక్తిని పొందినాడు, తద్వారా దేవుని సహాయం బట్టి విధేయత చూపగలిగినాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే డేవిడ్ వాజ్ ఎన్లైటెన్డ్ అబౌట్ ఫ్యూ థింగ్స్. కొన్ని సంగతుల గురించి చక్కని గ్రహింపు దావీదు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యానికి విధేయత చూపగలిగినాడు. కాబట్టి ఈ 5 కారణాలు 119వ కీర్తనలో మనము చూడగలం. ఈ 5 కారణాలను బట్టి మనం చెప్పగలం దావీదు కూడా ఎంతగానో, అంటే దావీదు దేవుని వాక్యానికి విధేయత చూపి ఎంతగానో అన్ని ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ధర్మశాస్త్రమందు నిలిచిన వాడుగా మనం చూస్తూ వస్తూ ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మీరు తర్వాత కీర్తన 119 తర్వాత మీరు పూర్తిగా ధ్యానించండి. నేను క్లుప్తంగా కొన్ని సంగతులు మాత్రమే నేను మీకు వివరిస్తాను. చూడండి, దావీదు మొట్టమొదటిగా దేవుని వాక్యం ఎంత గొప్పదో
దావీదు గ్రహించిన వాడుగా ఉంటున్నాడు. 119వ కీర్తన 13వ వచనం. లెట్ us read all together. 113వ కీర్తన 19వ కీర్తన verse 13. అందరం కలిసి చదువుదాం. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయములన్నిటినీ నా పెదవులు వివరించును. కాబట్టి దేవుని యొక్క కట్టడలు లేకపోతే ఆయన యొక్క మాటలు అవి న్యాయ విధులుగా ఉంచి ఉన్నాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, దేవుని యొక్క న్యాయ విధులు, దానిలో ఏమాత్రము అంటే అన్యాయము కానీ, దానిలో ఏమాత్రము కానీ పాపము కానీ, దానిలో ఏమాత్రము తప్పు కానీ లేనే లేదు. కాబట్టి దేవుని యొక్క న్యాయ విధులు అని దావీదు పలుకుతూ వచ్చినాడు. 75వ వచనంలో నీతి తీర్పులు న్యాయమైనవి అంటాడు. కాబట్టి అదేవిధంగా ఇంకా మనము ఈ మాటలను ధ్యానించినట్లయితే దావీదు అంటున్నాడు, దేవా నీ మాటలు అవి ఎంతో నీతి కలిగిన మాటలు, అవెంతో న్యాయమైనటువంటి మాటలు, వాటిలో ఎక్కడే కానీ ఏమాత్రం చిన్న మిస్టేక్ కూడా, ఎటువంటి తప్పు కూడా లేనే లేదు. ఈ భూమి మీద ఎన్నో గ్రంథాలు రాయబడుతూ వచ్చినాయి. దాన్ని వెతుకుంటూ వెళ్తే ఎన్నో తప్పులు కనబడతా ఉంటాయి. ఎన్నో విధాలుగా అంటే మనం చూసినట్లయితే మనకు న్యాయశాస్త్రము మన దేశానికి, అనేక దేశాలు మన దేశానికి కూడా ఉంది. దాంట్లో ఉండే లొసుకులు బట్టి అనేక మంది తప్పు చేసిన వారు తప్పించుకుంటూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఎంతో న్యాయమైనది, ఎంతో నీతి కలిగినది. ఈ నీతి గల న్యాయం గల వాక్యం ఏ వ్యక్తి కూడా అన్యాయం పొందడానికి వీలే లేదు ఈ వాక్య ప్రకారము. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, దావీదు దేవుని వాక్యం ఎంత నీతి గలదో, ఎంత న్యాయమైనదో ఆయన గ్రహిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అందుకనే కీర్తన 119:39లో దావీదు ఇలాగ అంటున్నాడు, నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయమును పుట్టించుచున్న నా అవమానం కొట్టివేయును. కాబట్టి న్యాయ విధులు ఏమంటున్నాడు? దే ఆర్ సో ప్రెషియస్, ఎంతో గొప్పవి, అవి ఉత్తమమైనవి అని దావీదు దేవుని వాక్యాన్ని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దావీదు దేవుని వాక్యం గురించిన గొప్పతనం ఏంటి అని గ్రహించినాడు అంటే 89వ వచనం, కీర్తన 119:89, యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. 90, నీ విశ్వాసము తరతరములను నీ భూమిని స్థాపించినవి, అది స్థిరముగా ఉన్నది. కాబట్టి దావీదు దేవుని వాక్యాన్ని గురించి గ్రహించిన మనకు గొప్ప సంగతి ఏంటి అంటే, యువర్ వర్డ్ విల్ అండ్ స్టాండ్ ఫర్ ఎవర్. కాబట్టి నీ మాటలు నిత్యము అవి నిలచున్నవి అని కింద ఏమంటున్నాడంటే, భూమిని నువ్వు స్థాపించినావు, అది స్థిరంగా ఉంది. ఈ యూనివర్స్ ఎలాగ స్థిరముగా ఉన్నదో నీ మాటలు కూడా అదే విధంగా స్థిరమైనవిగా ఉంటాయి. వాటిని కొట్టివేయగలిగిన వాడు, వాటిని తీసివేయగలిగిన వాడు ఎవరు కూడా లేరు. అందుకని నూతన నిబంధనలో కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇలాగన్నాడు, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రము తప్పిపోవు, వాటిలో సున్నా పొల్లైనను తప్పిపోదు. అంటే ఈ మనకేం తెలియజేస్తున్నాడంటే దేవుని వాక్యము ఎంత స్థిరమైనదో, అది ఎంత నిత్యమైనదో అనేది ఈ మాటలలో మనం గ్రహించగలం. దావీదు కూడా ఈ మాటలు నిత్యమైనవి, వాటిని కదిలించగలిగిన వాడు ఎవడు కూడా లేడు. కాబట్టి ఆయన ఆజ్ఞలు నిత్యమైనవి, ఆయన వాగ్దానాలు నిత్యమైనవి, ఆయన ప్రవచనాలు తప్పకుండా నెరవేర్చబడతాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, దేవుని వాక్యంలో ఏది వివరించినా అది నిత్యమైనది, దాన్ని కొట్టివేయగలిగిన శక్తి భూమి మీద ఎవరికి లేనే లేదు. అంతేకాదు దావీదు మరొకటి గ్రహించినటువంటి సత్యం ఏంటి అంటే 119, 105 వచనం, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది. కాబట్టి నీ వాక్యం ఎలాంటిదంటే అది దీపము, అది వెలుగు అని దావీదు గ్రహించగలుగుతూ వచ్చినాడు. 96వ వచనంలో ఇలాగన్నాడు, సకల సంపూర్ణతకు పరిమితి గలది కానీ నేను గ్రహించున్నాను, నీ ధర్మశాస్త్రోపదేశము అపరిమితమైనది. కాబట్టి we cannot measure the treasure that is there in your book, in your word. కాబట్టి ప్రియమైన సోదరి దావీదు అంటున్నాడు, ఈ దేవుని వాక్యం ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ గొప్ప అపరిమితమైనటువంటి ఆ యొక్క విలువైన వారిని, జ్ఞానమును, దానిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎంతో గొప్పది. అది ధ్యానించే కొలది ఇంకా అధికమవుతున్నది తప్ప
దానిని పూర్తిగా పొందగలిగిన వారు ఎవరు లేరు అని దావీదు అంటున్నాడు. నీ ఈ లోకంలో ఉండే సకల సంపూర్ణత పరిమితి గలదు. దెర్ ఈజ్ ఎ ఫుల్ స్టాప్ ఫర్ ఎవ్రీథింగ్, బట్ దెర్ ఈజ్ నో ఫుల్ స్టాప్ ఫర్ యువర్ వర్డ్. నీ వాక్యం ఎంతో అపరిమితమైనది అని దావీదు దేవుని వాక్యాన్ని గురించి ఆయన అంటూ ఉంటున్నాడు. మనకి ఇంకా గొప్పమైనటువంటి ఆలోచన దావీదు అంటున్నాడు. చూడండి 140వ వచనం, ఇంకెన్నో వచనాలు ఉన్నాయి. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. కాబట్టి దేవుని మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి అంటే దానిలో ఎక్కడే కానీ అపవిత్రత లేదు, దాంట్లో ఎక్కడే కానీ అపరిశుద్ధత లేదు, ఎక్కడే కానీ అన్యాయం లేదు, ఎక్కడే కానీ మోసం లేదు, ఎక్కడే కానీ అబద్ధం లేదు. ఎంతో స్వచ్ఛమైన మాటలు. దానిలో ఎక్కడే కానీ కపటం అనేది దాచిపెట్టి, అంటే తెలియజేయకుండా దాచిపెట్టి మనల్ని అంటే మన మీదకి దాడి చేసేటువంటి పరిస్థితులు ఏది కూడా లేనే లేవు. దేవుని వాక్యం అంత స్వచ్ఛమైనది. ఇంకా 138వ కీర్తన 2వ వచనంలో దావీదు అంటున్నాడు. చూడండి 138వ కీర్తన 2వ వచనంలో దావీదు దేవుని వాక్యాన్ని గురించి ఏమన్నాడంటే, నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయొచ్చు, నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుని నామమే ఎంతో గొప్పది. ఆ గొప్ప నామం కంటే దేవుని వాక్యాన్ని ఆయన ఏం చేశాడంట, ఇంకా హెచ్చించినాడంట. ఇప్పటి అబౌవ్ హిస్ నేమ్, ఆయన నామానికంటే ఎక్కువ స్థానంలో దాన్ని ఉంచినాడు. అంటే దాని యొక్క విలువ, దాని యొక్క గొప్పతనం, దాని యొక్క ఔన్నత్యం, దాని యొక్క స్వచ్ఛత, పరిశుద్ధత, నీతి, న్యాయం ఎంత గొప్పదో మనం గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దావీదు దేవుని వాక్యం ఎంత గొప్పదో గ్రహించగలిగినాడు కాబట్టి ఆ వాక్యానికి అంత ఘనత దావీదు ఇవ్వగలుగుతూ వచ్చినాడు. కాబట్టి ప్రేమన సోదరి సోడ, అందుకనే దావీదు విధేయత చూపగలుగుతూ వచ్చినాడు. ఇది నాలో కూడా చాలా మంది మనుషులు తమ చేతిలో దేవుని వాక్యము ఉన్నది, కానీ వారిలో ఉండేటువంటి ఎంతో నిర్లక్ష్య వైఖరి ఉంది. దే నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనాన్ని వారు గ్రహించడం లేదు. అదెంత గొప్పదో వారికి అర్థం కావడం లేదు. అందుకే ఎంతో చులకనగా దానిని చూస్తున్నారు, దానిని చదువుతున్నారు, దాని విషయంలో ప్రవర్తిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయమున దేవుని వాక్యం ఎంత గొప్పదో నువ్వు గ్రహించగలుగుతూ ఉంటున్నావా? నువ్వెంతగా గొప్పగా దానిని గ్రహిస్తావో అంతగా ఘనతనిస్తావు, అంతగా విధేయత చూపేవాడుగా ఉండగలుగుతూ ఉంటున్నావు. చూడండి, ఎవరైనా ఈ లోకంలో నీకు ఒక మాట చెప్పారనుకోండి, ఎవరి మాటలు మీకు చాలా చక్కగా అంటే విధేయత చూపి దాన్ని గణపరిచి విధేయత చూపుతారు. ఎప్పుడైతే ఆ మాట విలువైనది అని మీరు ఎప్పుడైతే గ్రహిస్తారో, విలువైన మాట అని మీరు ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, దానికి ఎంతో ఘనతిస్తారు, ఎంతో దానికి విధేయత చూపుతారు. కాబట్టి అదేవిధంగా దేవుని వాక్యం ఎంతో గొప్పది, విలువైనదని నువ్వు గ్రహించగలిగితే దానికి తగిన ఘనతను ఇవ్వగలవు, విధేయత చూపగలం. తర్వాత రెండవదిగా దావీదు దేవుని వాక్యానికి విధేయత చూపడానికి మరొక కారణం ఏంటి అంటే, he understood, he came to know the blessings by obeying the word of God. దేవుని వాక్యానికి విధేయత చూపడం ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదములు ఏమై ఉన్నాయో దావీదు ఎంతగానో గ్రహించగలుగుతూ వచ్చినాడు. ఎలాగ చెప్పగలమంటే 119వ కీర్తనలో దావీదు ఈ దేవుని వాక్యానికి విధేయత చూపడం ద్వారా కలిగే ఆశీర్వాదములు ఆయన ఎన్నో తెలియజేస్తూ వచ్చినాడు. మన సమయం సరిపోదు కానీ కొన్ని మనం చదువుదాం. మొదటి వచనంలో ఇలాగన్నాడు 119 యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి దోషము నడుచుకుని వారు ధన్యులు. కాబట్టి నీవు దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని ధ్యానించి విధేయత చూపగలిగితే యు విల్ బి ద బ్లెస్డ్ పర్సన్. ఎంతో ధన్యుడుగా నువ్వు ఉండగలుగుతావు. ఈ లోకంలో నువ్వు ఎంత చదివినా, ఎంత గొప్పగా చదువులు చదివినా, డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్ ఏదైనా కావచ్చు, ఎన్నో శాస్త్రాలు చదివి జ్ఞానం పొందవచ్చు, కానీ ఇవన్నీ నేను బ్లెస్డ్ వ్యక్తిగా మార్చలేవు. బట్ ద ఓన్లీ బైబిల్, దేవుని వాక్యం మాత్రమే నేను ధన్యుడిగా చేసేదిగా ఉంటుంది, నిజమైన ఆనందంతో నింపుతుంది, నిజమైన ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చగలిగేదిగా ఉంచి ఉన్నది. కాబట్టి అంతేకాదు 119వ వచనంలో దావీదు అంటున్నారు, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా. కాబట్టి దేవుని వాక్యం మాత్రమే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను, నడకను సరిచేయనది. లోకంలో ఎన్నో బుక్కులు చదవచ్చు, ఎంత గొప్ప చదువున్నా, ఎంత గొప్ప తెలివిన్నా, ఎంత ఉన్నతమైన చదువులు చదివినా ఈ చదువులనేటివి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను, నడకను ఏమాత్రం సరిచేయలేవు. ఇంకా మనం చెప్పాలంటే ఈ లోకంలో ఉండే విజ్డమ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ
మానవుని ఇంకా డిమోరలైజ్ చేస్తున్నాయి తప్ప వాటిని ఇంకా మోరల్ స్టాండర్డ్లోనికి తీసుకొని రావలేకపోతూ ఉంటున్నాయి. ఇంకా పాపం ఎంత తెలివిగా చేయవచ్చో వారికి తెలియజేస్తున్నాయే తప్ప పాపం నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనేటువంటి మార్గాన్ని ఈ లోకంలో ఉండే చదువులు జ్ఞానాలు తెలియచేయలేకపోతున్నాయి. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? యవ్వనుని యొక్క నడతనది శుద్ధీకరించేదిగా ఉంటున్నదంట. అందుకని 11లో అంటాడు దావీదు, నీ ఎదుట పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే పాపం చేయకుండా కూడా దేవుని వాక్యము కాపాడి భద్రపరిచేదిగా ఉంచి ఉన్నది. తర్వాత 119:24 వచనంలో దావీదు మరి యొక్క ఆశీర్వాదం గురించి తెలియజేస్తున్నాడు. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. సో దే విల్ గివ్ గైడెన్స్. ఆలోచన తెలియజేస్తాయి, మనకు మార్గాలు చూపుతాయి. ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గం క్షేమకరం, ఏది మంచిది, ఏ మార్గంలో వెళ్తే ఏం జరుగుతుంది, కాబట్టి మన యాత్రా జీవితంలో ఏది మంచిది అనేటువంటి గైడెన్స్, ఆలోచన, కౌన్సిలింగ్ చేసేవారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ నిజమైన సరైన ఆలోచన కౌన్సిలింగ్ చేసేవారు ఎవరు కూడా లేరు. కానీ ప్రియమైన సోదరి సోడా, అందరికంటే మించిన ఎంతో గొప్ప కౌన్సిలింగ్ ఇవ్వగలిగినటువంటి సంగతి ఏంటంటే కేవలము దేవుని వాక్యమే. కాబట్టి ఈ వాక్యాన్ని చదివిన అనేక మంది భక్తులు ఈ వాక్యం ద్వారా నడిపించబడి ఎంతో క్షేమకరమైన మార్గంలో నడుస్తూ వచ్చినారు. మరెంతో దీవించబడిన వారుగా కూడా ఉంటున్నారు. కాబట్టి ఈ లోకంలో నీకు ఏదైనా ఆలోచన కావాలని ఆలోచిస్తున్నట్లయితే, నీకు గైడెన్స్ కావాలని ఆలోచిస్తున్నట్లయితే, యు వాంట్ ఏ కౌన్సిలింగ్, ఫస్ట్ లెట్ us go to the Bible. దేవుని వాక్యాన్ని చదువు. నీకు ఆ బైబిల్ గ్రంథంలో ఎంత గొప్ప గైడెన్స్ దొరుకుతుందో నువ్వు ఆశ్చర్యకరంగా గ్రహించి నువ్వు ముందుకు సాగగలవు. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఏమన్నాడు తెలుసా? కీర్తన 32:8, నేను నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించాను. కాబట్టి ఇది దేవుని వాగ్దానం. కాబట్టి వాక్యము ద్వారా మనం కూడా నడవలసిన మార్గం మనం గ్రహించగలం. అందుకని దావీదు అంటున్నాడు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. కాబట్టి ఇది దావీదు యొక్క సొంత అనుభవం, ఆయనకు ఆలోచన చెప్పినవి. తర్వాత ఇంకా కలిగేటువంటి ఆశీర్వాదం మనం చూస్తూ వచ్చినట్లయితే 119:49 వచనం, కీర్తన 119:49, నీ సేవకుని దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాము, దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. కాబట్టి నిరీక్షణ కలుగుతూ ఉంటున్నది. తర్వాత 50, నీ వాక్యము నన్ను బ్రతికించుతున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, దేవుని వాక్యము మనకు నిరీక్షణ కలుగజేస్తుంది. దేవుని వాక్యం మనకు బాధలో నెమ్మది కలుగజేస్తుంది. మా దేవుని వాక్యం మనకు సంతోషాన్ని కలిగించేదిగా ఉంటున్నది. శ్రమలలో ఆనందాన్ని కలిగించేది కూడా దేవుని వాక్యమే. కాబట్టి అందుకని ఈ దినాలలో ఫేస్బుక్లో ఒక మాట చదివినాను. కొంతమంది ఎప్పుడు చూసిన ఈ కరోనా రోగాలు, మరణాలు ఎలాగొస్తుంది, ఎలాగ సంక్రమిస్తుంది, ఎన్ని దినాలు ఉంటుంది భూమి మీద, వ్యాక్సిన్ తయారైందా లేదా, ఎలాగ చేయాలి, అన్ని ఇటువంటి న్యూసే ఎక్కడ చూసినా మనకు వినబడుతున్నాయి, కనబడుతూ ఉంటున్నాయి. అందుకని ఆ దైవజనుడు ఏమన్నాడో తెలుసా? ఆయన ఏమన్నాడంటే, టీవీలు, ఫేస్బుక్లు, వాట్సాప్లు అన్ని పక్కన పెట్టి బైబిల్ తీసుకొని చదువుతూ ప్రార్థన చేయండి అన్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఎందుకో తెలుసా? ఈ టీవీలో వచ్చే వార్తలు, ఈ ఫేస్బుక్లో కనబడే వార్తలు, రకరకాలైనటువంటి మాటలు, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎంతో కలవరాన్ని కలిగిస్తున్నాయి, మనలో ఉండే నెమ్మదిని పోగొడుతున్నాయి, మనల్ని ఎంతో నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంటున్నాయి. అసలు మానవులు బతుకులు ఏమవుతాయో అనేటువంటి పరిస్థితిలోనికి, ఆ డిస్కరేజ్మెంట్లోనికి, డిప్రెషన్లోనికి మానవుని తీసుకుని వెళ్ళిపోయేవిగా ఉంటున్నాయి. అందుకనే కరోనా కంటే చాలా మంది భయపడిపోయి కరోనా చంపకముందే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు చాలామంది, మనకెంతో మంది కనబడుతూ ఉంటున్నారు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, నిజంగా ఇవన్నీ మనము న్యూస్ పేపర్లు, టీవీలు, ఇవన్నిటి బదులు దేవుని వాక్యం చదివితే ఏం దొరుకుతుందో తెలుసా? ఎంతో గొప్ప నిరీక్షణ, ఎంతో గొప్ప నెమ్మది, ఎంతో గొప్ప ఆదరణ, ధైర్యం. ఎన్ని కష్టాలు చుట్టూ ఉన్నా ఎంతో సంతోషం మనకు దొరికేదిగా ఉంటున్నది. కేవలం దేవుని వాక్యం మాత్రమే ఆశ్చర్యకరమైన ఇలాంటి నెమ్మది, సంతోష, సమాధానాలను, నిరీక్షణను మనలో కలగజేయగలిగిన శక్తి కలిగినదిగా ఉంటున్నది. కాబట్టి స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్స్టెడ్ ఆఫ్ న్యూస్ పేపర్ అండ్ అదర్ థింగ్స్. కాబట్టి అనేక సంగతుల మీద సమయాన్ని వెచ్చించే బదులు దేవుని వాక్యాన్ని చదవండి. తద్వారా మీరు ఎంతో నెమ్మదిని, ఎంతో సంతోషాన్ని కలిగిన వారై
ఈ ప్రస్తుత క్లిష్టమైన అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో, ఎక్కడ చూసినా భయము చెలరేగిన దినాలలో, కలవరముతో నింపబడిన ప్రపంచంలో యూ కెన్ లివ్ గ్రేట్ విత్ గ్రేట్ పీస్. ద సీక్రెట్ ఈజ్ యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఎంతో నెమ్మది కలిగిన వ్యక్తిగా యాత్ర జీవితంలో ముందుకు సాగగలం. తర్వాత 19వ కీర్తన మరి యొక్క ఆశీర్వాదాన్ని మనం చూద్దాం. 98వ వచనం, 119, 98వ వచనం. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు కలగజేసినవి. కాబట్టి శత్రువులకు మించిన జ్ఞానం నీకు కావాలి అంటే యూ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదివితే దట్ విల్ మేక్ యూ యాజ్ ఎ గ్రేట్ వైస్ మ్యాన్. నేను ఎంత గొప్ప జ్ఞానిగా మార్చివేస్తాయి, ఎంత గొప్ప జ్ఞానాన్ని నీకు ఇస్తాయంటే నీ మీదకి దాడి చేయబోయే శత్రువుల కంటే ఎక్కువైన జ్ఞానాన్ని నీకు అవి తెలియజేస్తాయి. సైతానుడు ఏ విధంగా నీ మీదకి దాడి చేయబోతున్నాడో, ఎటువంటి శోధన రాకపోతుందో, మనుషుల ద్వారా ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయో, ఇవన్నీ శత్రువుల కంటే మించిన జ్ఞానం నీకు కావాలి అంటే గాడ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ దేవుని వాక్యమే అవి మనకంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉంటున్నాయి. ఇంకా దావీదు ఉంటున్నటువంటి అవి 99వ వచనం. నీ శాసనం నేను ధ్యానించున్నాను, కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు, నా టీచర్స్ కంటే నాకు ఎక్కువ జ్ఞానము కలదు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా చదువుకుంటున్న నీవు నీ టీచర్స్ కంటే నీకు ఎక్కువ జ్ఞానం కావాలని ఆశించినట్లయితే రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించు. అలాగే చేసినట్లయితే నీ బోధకుల కంటే నీకు ఎక్కువైన జ్ఞానాన్ని ఆ వాక్యము నీకు అనుగ్రహించేదిగా ఉంటున్నది. 100వ వచనం. నీ ఉపదేశం నేను లక్ష్యం ఉంచుతున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎటువంటి జ్ఞానము దేవుని వాక్యం మనకిచ్చేదిగా ఉంటుందో ఇట్ విల్ మేక్ యూ వైస్ పీపుల్, వైస్ పర్సన్స్. మళ్ళీ ఎంతో జ్ఞానం కలిగిన వార్చిగా మార్చుతుంది. ఎలాంటి జ్ఞానం ఇస్తుందంటే శత్రువులకు మించిన జ్ఞానం, టీచర్స్ కంటే మించిన జ్ఞానం, బోధకుల కంటే మించిన జ్ఞానం, వృద్ధుల కంటే మించిన జ్ఞానం దేవుని వాక్యము మనకు అనుగ్రహించేదిగా వచ్చినది. అందుకనే ప్రేమైన సోదరి సోడ ఇంత గొప్ప జ్ఞానాన్ని బట్టి దావీదు పౌలు యొక్క చేతిలో నుంచి ఎంతగానో తప్పించుకుంటూ వచ్చినాడు. ఆయన అందుకు ఎంతో మందికి బోధించగలుగుతూ వచ్చినాడు, అనేకుల కంటే జ్ఞానం కలిగి నడుచుకుంటూ వచ్చినాడు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనకు కలిగే మరొక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఇట్ విల్ గివ్ అస్ గ్రేట్ విజ్డమ్. తర్వాత ఇంకా మనం అనేక ఆశీర్వాదాలు మనము చెప్పవచ్చు. ఆ శ్రమలలో అవి సంతోషాన్ని ఇచ్చేవిగా ఉంటున్నాయి. కాబట్టి ప్రేమైన సోదరి సోడ మీరు కీర్తన 119 చదవండి. చదువుతున్నప్పుడు ఈ హోంవర్క్ లాగా పెట్టుకుని పని చేయండి. వాక్యానికి నేను విధేయత చూపడం ద్వారా నాకు కలిగే ఆశీర్వాదం మీరు నోట్ డౌన్ చేసుకునండి. నిజంగా ఆశీర్వాదాన్ని కనుక నువ్వు గ్రహించగలిగితే నీ దేవుని వాక్యాన్ని ఎప్పుడే కానీ విడిచిపెట్టవు. దాన్ని చదివి ధ్యానించి విధేయత చూపగలిగే వ్యక్తిగా నువ్వు ఉండగలవు. తర్వాత దావీదు కలిగిన మరొక గొప్ప అంటే విధేయత చూపడానికి దావీదులో ఉన్నటువంటి మరొక గొప్ప సంగతి ఏంటి అంటే దావీదు కొన్ని విషయాలలో ఒక గొప్ప వెలిగింపును కలిగిన వాడుగా ఆయన ఉంటున్నాడు. ఏంటి ఆ వెలిగింపు అంటే చూడండి, కీర్తన 119, 67వ వచనం. కీర్తన 119:67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. 70వ వచనం. వారి ధర్మశాస్త్రము హృదయం కొవ్వు వలె మందముగా ఉన్నది, నేను నీ ధర్మశాస్త్రం ఆనందించున్నాను. నేను నీ కడుగు నేర్చుకున్నట్టు శ్రమనందుడు నాకు మేలాయను. దావీదులో ఒక గొప్ప జ్ఞానం కలిగింది. ఈజ్ ఎన్లైటెన్డ్ అబౌట్ వన్ థింగ్. జ్ఞానోదయం ఏంటి అంటే దేవుడు నన్ను శ్రమ పెట్టుచున్నాడు, నాకు దుఃఖం కలిగింది, నాకు బాధ కలిగింది, దేవుడు నన్ను పనిష్మెంట్ చేస్తూ ఉంటున్నాడు అని దావీదు అనుకుంటూ వచ్చినాడు. దావీదు పాపం చేసినప్పుడు ఎంతో గొప్ప శ్రమను పొందిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడండి, ఇప్పుడు ఈ శ్రమలన్నిటిని బట్టి నిజంగా దేవుని నిందించి దేవునికి దూరం అయిపోయే బదులు, దేవునికి శత్రువుగా చేయబడే బదులు, ఎందుకంటే ఈ దినాలలో మనము దేవుని వాక్యంలో ధ్యానించినట్లయితే మానవునిలో దేవుని ఎడల విరోధ భావం ఉందంట. ఎందుకని విరోధ భావం ఉంది? దేవుడు న్యాయవంతుడు, దేవుడు పాపాన్ని సహించలేడు, దేవుడు పరిశుద్ధుడు, ఆయన న్యాయమైన తీర్పులు తీర్చువాడు. ఇది మానవునికి ఇష్టం లేదు. అందుకని మానవుడు ఎప్పుడు ఏమంటాడంటే దేవునికి విరోధముగా అంటే ఆలోచిస్తాడు, హృదయంలో విరోధ భావాన్ని పెట్టుకున్న వాడుగా ఉంటున్నాడు. కానీ దావీదు ఇలాంటి విరోధ భావాన్ని హృదయంలో కలిగి ఉన్న బదులు ఆయన ఎలాంటి భావన కలిగి ఉన్నాడంటే
దేవా నువ్వు నన్ను శ్రమకు గురి చేసినావు, యు హావ్ పనిష్డ్ మీ, బట్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఎంతో గొప్ప ఆశీర్వాదానికి అది కారణమైంది. ఎందుకో తెలుసా? నీ వాక్యములు నేను నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు శ్రమనందుడు నాకు మేలాయను. కాబట్టి నా శ్రమ నేను నీ కట్టడలను నేర్చుకోవడానికి అది నాకెంతో ఉపయోగపడింది అని దావీదు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, వాట్ ఏ గ్రేట్ అండర్స్టాండింగ్. చూడండి ఎంత గొప్ప గ్రహింపు కలిగిన వాడుగా ఉంటున్నాడు. చాలా మార్లు శ్రమలను బట్టి కుంగిపోతారు, శ్రమలను బట్టి దేవుడు దూషిస్తారు, శ్రమలను బట్టి దేవుడు దూరం అయిపోతారు, మందిరానికి రారు, ప్రార్థించడానికి ఇష్టపడరు, దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడరు. కానీ దావీదులో టోటల్గా దెర్ ఇస్ అ రివర్సింగ్. అంటే మానవులలో ఉండేటువంటి స్వభావం కంటే దావీదులో ఒక గొప్ప స్వభావం ఉంది. ఏంటో తెలుసా? దావీదు అంటున్నాడు, శ్రమనందేంటో నాకు మేలాయను అంటున్నాడు ప్రభువా. అందుకనే దావీదు ఇంకా శ్రమలలో దేవుని వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చినాడు, దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, దేవుని హత్తుకొని జీవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఇలాంటి గ్రహింపు మనకు అవసరం. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని మనకు నేర్పించడానికి, దేవుని వాక్యంలో మనం నడిపించడానికి ఆయన కొన్నిసార్లు మనలను అంటే ఆయన ప్రేమతో శిక్షించి గద్దించేవాడుగా ఉంటున్నాడు. ఇది మనం గ్రహించి మనం ఏం చేయాలో తెలుసా? తిరిగి ఎక్కడ దేవుని వాక్య విషయంలో తప్పిపోయినామో దాని విషయం గ్రహించి దేవుని వాక్యానికి మనం విధేయత చూపాలి. ఎందుకంటే 119వ కీర్తన, 118వ వచనం, 119వ వచనం, 155వ వచనం, వీటన్నిటిలో మనం చదివినట్లయితే వాక్యానికి ఎవరైతే విధేయత చూపరో వారు ఎలాగో శిక్షించబడతారో అక్కడ మా వచనాల్లో రాయబడుతూ వచ్చి దేవుడు వాక్యానికి విధేయత చూపని వారిని ఆయన శిక్షించే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ప్రియమైన సోదరి సోడా, దావీదు లాంటి గ్రహింపు మనము కూడా కలిగి ఎక్కడైనా దేవుని వాక్యం తప్పిపోయి మనం శ్రమ కలిగిన వారంగా ఉన్నట్లయితే మనం దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగి తిరిగి వాక్యానికి విధేయత చూపడానికి మనము నేర్చుకుందాం. తర్వాత 4వదిగా దావీదు విధేయత చూపడానికి మరొక గొప్ప కారణం ఏంటి అంటే ఆయన దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాడు. ప్రియమైన సోదరి సోడా, మానవులమైన మనము పాప స్వభావం కలిగిన వారం. ఈ పాప స్వభావం బట్టి మనం బలహీనలము. ఈ బలహీనతలో ఇటువంటి బలహీనత కలిగిన మనము ఆ జీవం కలిగిన దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకోవడం అనేది మన వల్ల సాధ్యం కాదు. కాబట్టి క్రీస్తు సహాయం లేకుండా మనము దేవుని వాక్యానికి విధేయత చూపి దాని ప్రకారం నడుచుకొని ముందుకు సాగడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అది అసంభవము. అందుకనే ప్రభు అన్నాడు యోహాను సువార్త 15:5, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కాబట్టి మనకు దేవుని యొక్క శక్తి అవసరం, పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు అవసరం, ఆయన బలం మనకు అవసరం. అప్పుడే నిజంగా వాక్యానికి మనం విధేయత చూపి మనం ముందుకు సాగగలం. అందుకనే దావీదు సత్యాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించుచూ వచ్చినాడు. మనం అనేక సార్లు ప్రార్థించమంటే మనము ఎన్నెన్నో అక్కర్ల కొరకు అంటే అవసరతల కొరకు మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఆరోగ్యం కొరకు, ఉద్యోగాల కొరకు, రకరకాలైనటువంటి వాటి కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. కానీ దావీదు ఆయన ప్రార్థనలో ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే దేవుని వాక్యానికి నేను విధేయత చూపాలి అని పదే ఆయన ప్రార్థిస్తూ వచ్చినాడు. చూడండి, ఆయన చేసిన కొన్ని ప్రార్థనలు మనం చదువుదాం. 119, 176 వచనం. 119, 176. తప్పిపోయిన గోరెవలే నేను త్రోవడిచి తిరిగి నీ సేవకుని వెదకి పట్టుకొనము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, దావీదు అంటున్నాడు తప్పిపోయిన గొర్రెవలే తప్పిపోతుంది. కాబట్టి మానవులమైన మనం అందరము కూడా గొర్రెల వల్లే తప్పిపోయేటువంటి వారము. అంటే క్షేమకరమైన మార్గం ప్రజలు మన ఇష్టానుసారమైన ఆలోచనలు బట్టి మన ఇష్టానుసారమైన మార్గాలలో వెళ్ళిపోయేటువంటి వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి అదేవిధంగా దావీదు కూడా వెళ్ళిపోయిన వాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏమని ప్రార్థిస్తూ ఉంటున్నాడంటే, ప్రభువా, నేను తప్పిపోయిన గొర్రెవలే తప్పిపోయాను, దయచేసి నన్ను సరైన మార్గంలోనికి నన్ను నడిపించుము, తద్వారా నీ మాటలు నేను విధేయత చూపడానికి, నీ వాక్యాన్ని నెరవేర్చువాడుగా ఉండడానికి సహాయపడమని ప్రార్థిస్తూ ఉంటున్నాడు. మనం కూడా ఎల్లప్పుడూ ఇటువంటి ప్రార్థన మనం కలిగిన వారముగా ఉండాలి. ప్రభువా, నా యొక్క బుద్ధిహీనతను బట్టి గొర్రెవలే నీ వాక్యంలో నుంచి నేను తప్పిపోయినాను, నా ఇష్టానుసారంగా నా సొంత జ్ఞానం అనుగ్రహించి నడుచుకుంటూ వచ్చినాను,
దయతో క్షమించండి, నన్ను కడిగి పవిత్రపరిచి తిరిగి సరైన మార్గంలోకి నన్ను నడిపించమని మనం ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు నిజంగా మనం దేవుని వాక్య ప్రకారం నడుచుకునే వారముగా మనం ఉండగలం. తర్వాత 119:17 వచనములో దావీదు ఇలాగ అంటున్నాడు. 119:17, నీ సేవకుడైన నేను బ్రతుకున్నట్లు నా ఎడలని దయారసమును చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటున్నాను. కాబట్టి ఈ మాటలు నన్ను బ్రతికించుము అనే మాటలు పదే పదే దావీదు పలుకుతూ వచ్చినాడు. చూడండి, అలాగే 88వ వచనం, 37వ వచనం, వ్యర్థమైన వాటిని క్షమించండి 88వ వచనం, నీవు నియమించిన శాసనమైన అనుసరించున్నట్లు నీ కృప చేత నన్ను బ్రతికించుము. 93వ వచనం, నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరువను. 117వ వచనం, నాకు రక్షణ కలిగినట్టు నీవు నన్ను ఉద్ధరింపుము, అప్పుడు నీ కట్టల నిత్యము లక్ష్యము చేసేదను. 156వ వచనం, కీర్తన 119:150, యెహోవా నీ కనికరములు మితిలేని, నీ న్యాయముల విధులను బట్టి నన్ను బ్రతికింపుము. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, దావీదు కోరుకునేది ఏంటంటే బ్రతికింపుము. ఈ మాటలు ఏం తెలియజేస్తున్నాయంటే, రివైవ్ మీ లార్డ్, గివ్ మీ యువర్ స్ట్రెంగ్త్. నా జీవితంలో నన్ను బ్రతికించుము, నా జీవితాన్ని రివైవ్ చేయము. కాబట్టి పాప స్వభావం చేత మరణ అంటే బలముతో బంధించబడిన నేను ఇటువంటి ఈ దేవుని మాటలకు విధేయత చూపి వాడి ప్రకారం నడుచుకోవడం నాకు సాధ్యం కాదు. కాబట్టి రివైవ్ మీ, నాలో జీవాన్ని అనుగ్రహించు, ఉజ్జీవాన్ని అనుగ్రహించు, నాలో శక్తిని దయచేయి, తద్వారా నేను నీ వాక్యానికి విధేయత చూపడానికి సహాయపడమని దావీదు పదే పదే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చినాడు. కాబట్టి మనము కూడా ఇలాంటి ప్రార్థన చేయాలి. ప్రభువా, నన్ను కూడా రివైవ్ చేయి. ఎందుకని రివైవ్ చేయి? సో దట్ ఐ మే ఒబే దై కమాండ్మెంట్. నీ వాక్యానికి విధేయత చూపుచు నీ వాక్య ప్రకారం నడుచుకోవడానికి నాకు ఉజ్జీవాన్ని దయచేయి, నాకు శక్తిని దయచేయమని దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ప్రార్థించే వారముగా ఉండాలి. తర్వాత దావీదు మరొక ప్రార్థన చేయించి వచ్చినాడు. చూడండి, 119:18 వచనం, 119:18, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎంత గొప్పదో, ఎంత ఆశ్చర్యకరమైనదో, ఎంత అద్భుతకరమైనదో, దానిలో ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయో, వాటిని దేవుని వాక్య ప్రకారం నడుచుకున్న ద్వారా కలిగే ఆశీర్వాదం, ఐశ్వర్యం, దానివల్ల కలిగే జీవం, దానివల్ల కలిగేటువంటి ఔన్నత్యాన్ని మన కన్నులు తెరవబడినప్పుడే మనం చూడగలం. కాబట్టి ఈ కన్నులు ఎలా తెరవబడతాయి? మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. లార్డ్, ఓపెన్ మై ఐస్, నా మనోనేత్రములు వెలిగించు, తెరించు, నీ వాక్యంలోని అద్భుతమైనటువంటి గనులను నేను చూడడానికి సహాయపడము. అవెంత ధన్యకరమైనవో, ఎంత ఆశీర్వాదకరమైనవో, ఎంత గొప్పవో, నా జీవితాన్ని ఎంత మేలు చేస్తాయో నాకు తెలుసుకోవడానికి నాకు సహాయపడము. దానిలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు తెలియచేయము అని ప్రార్థించాలి. దావీదులాగా ప్రార్థించినప్పుడు ఆ వాక్యంలో ఉండే అద్భుతకరమైన ఆశీర్వాదములను ఆయన చూడగలిగినాడు. తద్వారా ఎంతగానో దానిని ప్రేమించి ఆశించి దాని ప్రకారం నడుచుకుంటూ వచ్చినాడు. చూడండి, తర్వాత మనం చూసినట్లయితే కీర్తన 119:32, నా హృదయమును విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. కాబట్టి దావీదేమని కోరుకుంటున్నాడంటే, ప్రభువా, నా హృదయమును విశాలపరచుము. పాపము చేత గుంచుకుపోయినటువంటి కఠినమైపోయినట్టు నా హృదయాన్ని, దానిలో జీవాన్ని పోసి విశాలపరచుము. తద్వారా నీ మాటలైతే నా హృదయాన్ని నింపుకొని ఆ మార్గమున నేను పరిగెత్తెదను అని దావీదు ప్రార్థిస్తున్నాడు. తర్వాత 34వ వచనం, దావీదు చేస్తున్న మరొక ప్రార్థన చూడండి, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. కాబట్టి వాక్య ప్రకారం నడుచుకోలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన బుద్ధి పాడైపోయిన బుద్ధి. అందుకని మనము ఎల్లప్పుడూ దేవుని వాక్య ప్రకారం నడుచుకునే బదులు మనం వ్యర్థమైన లోక రీతిలుగా నడుచుకునే వారముగా, లోకస్తుల వల్ల నడుచుకునే వారముగా మనం వచ్చినాం. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే దేవుని వాక్యమును ప్రేమించి దాని ప్రకారం నడుచుకోవాలంటే మన బుద్ధి సరి చేయబడాలి. సరైన బుద్ధి మనకు కావాలి. 73వ వచనంలో కూడా దావీదులాగా అంటున్నాడు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచను,
నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్టు నాకు బుద్ధి దయచేయము. కాబట్టి నాకు బుద్ధి దయచేయము. చూడండి, ఈ ప్రార్థన మనం ఎప్పుడూ చేసే వారముగా ఉండాలి. లార్డ్ గివ్ మీ సరైనటువంటి మనసు, నాకు రైట్ మైండ్, నాకు సరైన మనసు దయచేయండి, నాకు బుద్ధి దయచేయండి. నా బుద్ధి పాడైపోయినటువంటి బుద్ధి, తద్వారా అందుకనే నీ వాక్యమును ప్రకారం నడుచుకునే బదులు, నీ వాక్యం వైపు చూసే బదులు నేను ఎప్పుడు వ్యర్థమైన వాటిని చూసుకుంటున్నాను, దయతో కనికరించమని మనం ఎప్పుడు ప్రార్థించే వారముగా మనం ఉండాలి. కాబట్టి ప్రేమైన సహోదరి సోదరుడా, దావీదు ఇలాగ ప్రార్థించినాడు కనుక దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ వచ్చినాడు. ఆయన, నీ గొర్రెవలే తప్పిపోయినాను, నన్ను సరైన మార్గంలో నడిపించు, నాలో ఉద్యోగం లేదు, నాకు రివైవ్ మై స్పిరిట్, నా హృదయంలో, నా ఆత్మలో జీవాన్ని దయచేయండి, నా మనోనే, నా నేత్రమును వెలిగించండి, తెరవండి అని దావీదు ప్రార్థిస్తూ వచ్చినాడు. ఇంకా చూడండి ఆశ్చర్యకరమైన సంగతులు. దావీదు ఇలాగంటే 119:36 లోభము తట్టుగాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పుము. కాబట్టి ఈ లోకంలో అనేక మంది శాసనములను ప్రకారం నడుచుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే, లోకంలోనే దురాశల చేత వారు పట్టబడుతూ ఉంటున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన వాటి చేత పట్టబడుతూ ఉంటున్నారు. అందుకనే 37 కూడా దావీదు అలాగంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. కాబట్టి as long as our eyes focused on the worldly things, it is not possible to obey the word of God. దేవుని మనం నేత్రములు తిప్పబడాలి. దేని వైపు తిప్పబడాలి? లోకం మీద నుంచి, వ్యర్థమైన లోక ఆశల మీద నుంచి, వ్యర్థమైన లోక సంగతుల మీద నుంచి, స్నేహితులు లేకపోతే లోకము అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆ వైఖరి మీద నుంచి మన నేత్రములు తిప్పించబడి దేవుని వాక్య వైపు మరలబడాలి. ఇలాగ మన నేత్రములు తిప్పగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? దేవునికి మాత్రమే ఉంది. అందుకని మనం ప్రార్థించాలి, ప్రభువా నా నేత్రములు త్రిప్పివేయము, ఈ లోకంలో వ్యర్థమైన లోభముల వైపు, దురాశల వైపు నా నేత్రములు చూడకుండా నా మాత్రం తిప్పివేయము. ఎప్పుడైతే త్రిప్పివేయబడతాయో అప్పుడేం చేయగలమంట? దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకోగలం, దాని మార్గంలో మనం వెళ్ళగలం. ఇది దావీదు చెప్పుతున్నటువంటి సత్యాలు. ఆయన ఇలా ప్రార్థించినాడు కాబట్టి ఆయనంతగా విధేయత చూపగలిగినాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుని వాక్య ప్రకారం ఆయన నడుచుకుంటూ రాగలిగినాడు. తర్వాత ఇంకా అనేకమైనటువంటి ఉన్నాయి. 119, 134 ఒకసారి చదువుతాం. నీ ఉపదేశం నేను అనుసరించినట్టు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. ప్రియమైన సోదరి సోదరుడా, మరొక మాటలు చెప్పాలని, మనం విధేయత చూపకపోవడానికి కారణము ఇవన్నీ. కాబట్టి మన త్రోవ తప్పిపోవడం, మనలో ఉద్యోగం లేకపోవడం, మన నేత్రములు వ్యర్థమైన వాటి వైపు తిప్పబడి ఉండడం, మన నేత్రములు వెలిగించబడకుండా ఉండడం, ఇవన్నిటి వల్ల మనము దేవుని వాక్యానికి విధేయత చూపలేకపోతున్నాం. మరొక కారణాన్ని దావీదు అంటున్నాడు, మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. అనేక మంది లోకములో దేవుని వాక్యానికి విధేయత చూపకపోవడానికి కారణం ఏంటి అంటే, దే ఆర్ బౌండ్ బై ద పీపుల్. వారి చుట్టూ ఉన్నటువంటి సొసైటీ ద్వారా, మనుషుల ద్వారా, స్నేహితుల ద్వారా, చెడు సహవాసం ద్వారా పట్టబడ్డారు వాళ్ళు. అందుకనే దాని నుంచి విడిపించబడితే తప్ప విధేయత వారు చూపలేరు. కాబట్టి ఆ బంధకములలో ఉన్నటువంటి వ్యక్తులు, మనుషుల యొక్క మాయోపాయములలో, ఈ లోకం యొక్క వైఖరిలో, ఈ లోకంలో ఉండే పరిస్థితులన్నింటిలో చిక్కుబడిన మానవుడు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విధేయత చూపలేడు. కాబట్టి విధేయత చూపాలంటే మొట్టమొదటి జరగవలసిన పరిస్థితి ఏంటంటే, హీ హ్యాస్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ ద సచ్ ఏ టెరిబుల్ పీపుల్. వాళ్ళ నుంచి విడిపించబడాలి, ఆ బంధకంలో తెంచివేయబడాలి, స్వతంత్రుడిగా చేయబడాలి. అప్పుడే దేవుని వాక్యానికి విధేయత చూపగలడు. అందుకని లూకా సువార్త 1వ అధ్యాయంలో ఉంది, మేము ఏమాత్రం బంధించబడకుండా నీ సేవ చేయడానికి విడుదల కలగజేయవాడు అని ప్రభువుని గురించి ఆ జకర్యా ప్రవచనపూర్వకంగా చెప్తాడు. అంటే క్రీస్తులో మాత్రమే స్వతంత్రత. ఆ స్వతంత్రం మనం పొందినప్పుడే దేవుని వాక్యానికి మనం విధేయత చూపగలం. కాబట్టి ఎల్లప్పుడూ మనం ప్రార్థించాలి, ప్రభువా మనుషుల యొక్క బలాత్కారంలో నేను చిక్కుపడకుండా నన్ను కాపాడండి. ఏదైనా చిక్కుబడి ఉన్నట్లయితే వాటి నుంచి నన్ను విడిపించండి. వారి యొక్క మాటలలో చిక్కుబడి ఉన్నట్లయితే, వారి యొక్క వైఖరిలో నేను కూడా చిక్కుబడినట్లయితే, వారి యొక్క మార్గాల్లో నేను చున్నట్లయితే, చెడు సహవాసంలో బంధించబడినట్లయితే దయచేసి నాకు విడుదల కలగ చేయండి. అప్పుడే నేనేం చేయగలను? నీ ఉపదేశంలో నేను అనుసరించగలను. కాబట్టి ప్రేమన సోదరి సోదరుడా, దావీదు ఎన్ని రకాలుగా ఇంకా చాలా ప్రార్థనలు ఉన్నాయి. మీరు దయచేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 19వ అధ్యాయంలో దావీదు చేసిన
ఆ 19వ అధ్యాయం 119లో ఉన్న ప్రేయర్స్ అన్ని రాయండి. కాబట్టి ఆ ప్రార్థన ఎందుకంటే దావీదు ఇక్కడ చేసిన ప్రార్థన యావత్తు దేని కొరకంటే ఆయన అక్కర్ల కొరకు ప్రార్థించలేదు, ఆయన విజయం ఏమని ప్రార్థించలేదు, లేకపోతే ఆయన రాజ్యాన్ని విస్తరింపచేయమని ప్రార్థించలేదు. ఆయన చేసిన ప్రార్థనల్లా దేవుని వాక్యాన్ని నేను విధేయత చూపాలి, దేవుని వాక్యం ప్రకారం నేను నడుచుకోవాలి, దేవుని వాక్యంలో నేను నిలబడాలి, దేవుని వాక్యంలో స్థిరంగా కొనసాగాలి అనేటువంటి ఆశతో ప్రార్థించిన ప్రార్థనలు ఇవి. కాబట్టి ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఇటువంటి ప్రార్థనలు మనం కూడా చేసే వారముగా మనం ఉండాలి. కాబట్టి 4వదిగా దావీదు ప్రార్థించినాడు కనుక దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటూ వచ్చినాడు. 5వదిగా మనం చూసినట్లయితే ఆయన తన యాత్రా జీవితంలో కొన్ని అమెండ్మెంట్స్, తన లైఫ్ స్టైల్లో అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చినాడు, కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చినాడు. అవన్నీ 119వ కీర్తనలో ఇంకా ఎక్కువగా రాయబడుతూ వచ్చినాయి, ఎన్నో ఉంటున్నాయి. కొన్ని మాత్రమే ఉదాహరణ మీకు చూపిస్తాను. చూడండి, వాట్ సార్ట్ ఆఫ్ అమెండ్మెంట్స్ డేవిడ్ బ్రాట్ ఇన్ హిస్ లైఫ్. తన జీవితంలో ఎటువంటి మార్పులు ఆయన తీసుకుని వచ్చాడో చూడండి. 119:16 వచనం, కీర్తన 119:16 వచనం. చూడండి, దావీదు అంటాడు, నీ కట్టడలను బట్టి నేను హర్షించను, నీ వాక్యము నేను మరవకయుందును. కాబట్టి అలాగే 47 వచనంలో కొన్ని వచనాలు మీకు చదువుతాను, మీకు అర్థమవుతుంది. కీర్తన 110:47, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించను, అవి నాకు ప్రియములు. 77 వచనం, కీర్తన 110:77, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం, నేను బ్రతుకున్నట్టు నీ కరుణా కటాక్షం నాకు కలుగునుగాక. ఈ విధంగా 111 వచనంలో కూడా దావీదు అంటున్నాడు, చూడండి, నీ శాసనం నాకు హృదయానందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. ఇంకా 35 వచనంలో కూడా దావీదు ఇలాగ 16 వచనం, క్షమించండి 14 వచనం, క్షమించండి, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. కాబట్టి ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దావీదు తన జీవితంలో నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే హీఈస్ డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో ఆనందించడం నేర్చుకున్నాడు. సర్వ సంపదలు దొరికినట్లుగా ఆనందిస్తున్నాడంట, వాటి ఎందుకు హర్షించుతున్నాడంట, వాటి ఎందుకు ఆనందిస్తున్నాడంట. కాబట్టి దావీదుకు దేవుని వాక్యం ఇచ్చినంత సంతోషము మరి ఏది కూడా ఇయ్యలేదంట. అది దావీదులో ఉన్నటువంటి ఆ యొక్క పాట, నేర్చుకోవాల్సిన పాట. ఆయన రాజ్యం ఉంది, ఆయనకు భార్యలు ఉన్నారు, ఆయనకు ఎంతో గొప్ప విజయాలు ఉన్నాయి, చుట్టూ సైనికులు ఉన్నారు, సర్వెంట్స్ ఉన్నారు, ఎంతో ధనభోగాలు ఉంటున్నాయి. కానీ ఇవన్నీ దావీదును ఆనందింప చేయలేదు. కానీ దావీదు ఏమంటున్నాడంటే వీటన్నిటికంటే ఎక్కువగా ఐ డిలైటెడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంలో ఆనందించడం నేను నేర్చుకున్నాను. అందుకని దావీదు అంతగా దేవుని వాక్యాన్ని ప్రేమించగలిగినాడు, దాని ప్రకారం నడుచుకుంటూ వచ్చింది. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయమున నీ యాత్ర జీవితంలో వాట్ ఆర్ యూ డిలైటింగ్ ఇన్? దేంట్లో నువ్వు ఆనందిస్తూ ఉంటున్నావు? నీ యొక్క ఉద్యోగం నీకు ఆనందంగా ఉందా, లేదా నీ చదువు నీకు ఆనందంగా ఉందా, లేకపోతే నీ యొక్క జీవితం, నీ ఆస్తులు, లేకపోతే రకరకాలైనటువంటి లోకంలో ఉండేటువంటివి నీకు ఎక్కువగా ఆనందంగా ఉంటున్నాయా, లేదా దేవుని వాక్యం నీకు ఎక్కువగా ఆనందంగా ఉందా? ఒకవేళ లోకంలో నీ సంగతులన్నీ దేవుని వాక్యం కంటే ఎక్కువగా నీకు ప్రియమైనవిగా ఉన్నట్లయితే జాగ్రత్త పడు, దేవుని వాక్య ప్రకారం నడుచుకోలేదు. కాబట్టి వాటన్నిటికంటే ఎక్కువగా యూ హ్యావ్ టు డిలైట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రియమైనదిగా ఎంచుకోవాలి, అప్పుడే నిజంగా వాక్యంలో నువ్వు నడుచుకోగలవు. తర్వాత రెండవదిగా దావీదు జీవితంలో నేర్చుకున్న మరొక సత్యం చూడండి. 20 వచనం, 119:20, కీర్తన 119:20, నీ న్యాయ విధులు నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది, దాని చేత నా ప్రాణము క్షీణించుచున్నది. చూడండి ఎటువంటి మాటలు దావీదు పలుకుతూ ఉంటున్నాడు. అలాగే 48 వచనం, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తేదను. 97 వచనం, కీర్తన 119, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమల్ల నేను ధ్యానించుచున్నాను. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, he desired the word of God above all things. అన్నిటికంటే ఎక్కువగా దావీదు దేవుని వాక్యాన్ని ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. దాని ఎందుకు ఆనందించేవాడు, దాన్ని ఆనందంగా మార్చుకున్న వాడే కాదు, దాన్ని ఎక్కువగా ప్రియమైనదిగా ఎంచుకున్నవాడు, ఇష్టపడిన వాడుగా ఉంటున్నాడు. అందుకనే దివారాత్రములు దానిని ధ్యానిస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళినా దానిని ధ్యానిస్తూ ఉంటున్నాడు.
అంతేకాదు దావీదు ఒక మాట అంటాడు చూడండి, కీర్తన 148 నీవిచ్చిన వాక్యం నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందును. కాబట్టి ఎంత ఇష్టమైనదిగా దావీదు దేవుని వాక్యాన్ని చేసుకున్నాడు చూడండి. అందుకనే ప్రియమైన సోదరి సోదరుడా, ఎంత ఇష్టమైనదిగా దావీదు దేవుని వాక్యాన్ని చేసుకున్నాడు. కాబట్టి ఆయన తెల్లవారకు ముందే ఇంకా రాత్రి జాములు ఉన్నప్పుడే కన్నులు తెరిచి దేవుని వాక్యాన్ని ధ్యానించడం అలవర్చుకున్నాడు. అందుకని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడని దావీదు చెప్పగలుగుతూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు, మనం కూడా ఇంతగా దేవుని వాక్యాన్ని ఆశించినట్లయితే మనం ఎంతగానో ఆశీర్వాదాన్ని పొందుకోగలం. ఇంకా ఏమంటాడు దావీదు, దానిని హత్తుకొని ఉన్నాను, దాన్ని నేను అంటే సంపూర్ణంగా దావీదు ఎంతగానో కోరుకున్న వాడుగా ఉంచి ఉన్నాడు. కీర్తన 119:31 యెహోవా నీ శాసనం నేను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. కాబట్టి ఈ హత్తుకొని ఉన్నాను మాటలు అనేక సార్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతూ వచ్చున్నాయి. ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే దావీదు దేవుని వాక్యాన్ని ఎంత ఇష్టపడుతున్నాడు, హౌ మచ్ ఈజ్ డిజైరింగ్ అబౌవ్ ఆల్. కాబట్టి అందుకని అంతగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చినాడు, దాని ప్రకారము ఆయన నడుచుకుంటూ వచ్చినాడు. ఇక మనము చూస్తూ వచ్చినట్లయితే 30 దావీదు తన జీవితంలో నేర్చుకున్న మరి యొక్క అమెండ్మెంట్ తన లైఫ్ స్టైల్ చూడండి. 30 సత్య మార్గం నేను కోరిక ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. ఎక్కడ పెట్టుకున్నాడట? నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. కాబట్టి ప్రేమైన సోదరి చోట దావీదు సింహాసనం తన ఎదుట పెట్టుకోలేదు, సైనికులు పెట్టుకోలేదు, ఎంతో గొప్ప గొప్పైన అంటే తన చుట్టూ ఉన్నటువంటి వాటన్నింటిని పెట్టుకోలేదు, తన చుట్టూ ఉన్నటువంటి ఆడవాళ్ళని పెట్టుకోలేదు. కానీ ఏం పెట్టుకున్నాడంట? ఈస్ కీపింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. నీ న్యాయ విధులను నా ఎదుట ఉంచుకొని ఉన్నాను. కాబట్టి మనం కూడా ఎల్లప్పుడూ మన నేత్రంలో ఏముండాలి? దేవుని న్యాయ విధులు ఎప్పుడు ఉండేవిగా మనము చూసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఈ విధంగా 119వ కీర్తనలు అనేకం ఉన్నాయి. దయచేసి మీరు వాటన్నిటిని నోట్ చేసుకునండి. మరి కొన్ని సంగతులు నేను గురించి చెప్తాను. 63వ వచనం, కీర్తన 119:63 నీ యందు భయభక్తులు గల వారిని అందరికీ నీ ఉపదేశంలో రచించు వారిని నేను చెలికాడను. సో ఈజ్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ హోమ్. ఎవరితో ఆయన స్నేహితుడిగా ఉంటున్నాడు? ఎవరితో స్నేహితుడిగా ఉంటున్నాడంటే ఎవరైతే దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నాడో వారినే స్నేహితులుగా చేసుకుంటున్నాడు. కాబట్టి ఎందుకంటే ఎవరైతే దేవుని వాక్య ప్రకారం నడుచుకునే స్నేహితులు మన చుట్టూ ఉన్నప్పుడు వారు మనకెంతో ప్రోత్సాహకరంగా ఉంటారు. తద్వారా మనము కూడా దేవుని వాక్య ప్రకారం నడుచుకునే వారముగా ఉంటున్నాం. లేకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపు. కాబట్టి నీ చుట్టూ దుష్టులు ఉన్నట్లయితే వారు దేవుని వాక్యం నువ్వు కూడా ఫాలో కాకుండా దాని ప్రకారం విధేయత చూపకుండా నిన్ను కూడా పాడు చేసేవారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, దేవుని వాక్య ప్రకారం నువ్వు నడుచుకోవాలండి. నీ జీవితంలో నీ లైఫ్ స్టైల్లో తేల్చుకొని ఒక గొప్ప మార్పు అమెండ్మెంట్ ఏంటో తెలుసా? కీప్ అరౌండ్ యూ ద పీపుల్ హూ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ చుట్టూ నీ చెలికానులుగా ఎవరిని మార్చుకోవాలండి? నీ స్నేహితులు ఎవరు ఉండాలంటే దేవుని వాక్యాన్ని విధేయత చూపేవారు. దానియేలు ఉన్నాడు, దానియేలు చుట్టూ షద్రక్ మెషక్ అబేద్నెగో ఉన్నారు. వారి స్నేహితులు ఎలా ఉన్నారంటే తెలుసా? దే హావ్ ఆల్ వన్ గోల్ అండ్ వన్ ఫోకస్. వారి జీవితంలో దేవుని మాటకు విధేయత చూపిన వారు, చనిపోవడానికి కూడా సిద్ధపడిన వారు. ఎక్కడే కానీ వారి యొక్క మాటల్లో కానీ వారి యొక్క ఆలోచనలో కానీ వారి యొక్క గోల్స్లో కానీ ఏమాత్రం తేడా లేదు. అందుకని నలుగురు కలిసి దేవుని రాజ్యం అంటే దేవుని నామాన్ని ఎంతగానో ఘనపరుస్తూ వచ్చినారు. సర్వలోకము దేవుడే నిజమైన దేవుడే నిరూపించగలుగుతూ వచ్చినారు. అటువంటి స్నేహితులు మనకు కూడా ఎల్లప్పుడూ మనకు కలిగిన వాడముగా ఉండాలి. తర్వాత 101వ వచనం, 119 కీర్తన 101వ వచనంలో ఇలా రాయబడింది, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపాలంటే యు హావ్ టు రిమూవ్ యువర్ ఫుట్ ఫ్రమ్ ద రాంగ్ వేస్. దుష్ట మార్గముల నుంచి నీ మార్గాలు ఏం చేయాలా? వెనక తీసుకోవాలి. కాబట్టి ప్రేమైన సంసోను as long as he was in the way of Delilah, he was not able to obey the word of God. కాబట్టి దుష్ట మార్గంలో ఉన్నప్పుడు నువ్వు విధేయత చూపలేవు. ఆ దుష్ట మార్గం నుంచి నీ కాలు తీసుకున్నప్పుడే యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారం నువ్వు నడుచుకోగలవు. కాబట్టి దుష్ట మార్గముల నుంచి మనం ఏం చేయాలంట?
మన పాదములు తీసుకువేసుకోవాలి. ఏంటి ఆ దుష్ట మార్గాలు? కాబట్టి చెడు స్నేహితులతో కలిసి తిరగడం, వ్యర్థమైన వాటి యందు సమయాన్ని వెచ్చించడం, టీవీలు లేకపోతే మొబైల్స్, పోర్నోగ్రఫీ, వ్యర్థమైన వాటన్నిటిలో మనము ఇన్వాల్వ్ అయినంత వరకు హౌ కెన్ వి ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్? వీ హ్యావ్ టు రిమూవ్ అవర్ ఫుట్ ఫ్రమ్ దెమ్. వాటి నుంచి మనం కాలు తీసివేయాలి. తద్వారానే మనం దేవుని వాక్య ప్రకారం మనం నడుచుకునే వారముగా మనం ఉండగలము. ప్రేమైన సోదరి సోదరుడా, ఈ విధంగా దావీదు తన జీవితంలో ఇలాంటి గొప్ప మార్పులు చేసుకుంటూ వచ్చినాడు. 120 వచనం చూడండి, కీర్తన 119, 120. మరొకసారి, నీ భయములు నా శరీరము వణకుచున్నది, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. కాబట్టి దావీదు ఎంతో గొప్ప రాజు. గొలియాతు కూడా భయపడలేదు, సింహానికి కూడా భయపడలేదు, ఎలుగుబండికి కూడా భయపడలేదు, గొప్ప సైన్యం ఎదుర్కొన్నప్పుడు భయపడలేదు. సౌలు చెప్తూనే వెళ్ళి ఫిలిష్తీయుల మీద దాడి చేసి విజయాన్ని పొందినటువంటి వాడు, ఎంత గొప్ప అంటే ధైర్యశాలి, దేనికి భయపడుచున్నాడంట? నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. కాబట్టి దేవుని భయము దావీదు కలిగిన వాడిగా ఉంటున్నాడు. అందుకని దేవుని వాక్యానికి విధేయత చూపగలిగినాడు. ఈ విధంగా ప్రియమైన సోదరి సోదరుడు, మన జీవితంలో కూడా దావీదు అలవర్చుకున్న ఈ అలవాట్లు మనం కలిగి ఉండాలి. వీ హ్యావ్ టు మేక్ అమెండ్మెంట్స్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. తద్వారా మాత్రమే మనము కూడా దేవుని వాక్య ప్రకారం నడుచుకోగలం. చివరిగా ఒకటి చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తన 119, 123. అబద్ధము నాకు అసహ్యం, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఈ లోకంలో ఎన్నో అబద్ధాలు రాజ్యం వెళుతున్నాయి, తప్పుడు బోధలు రాజ్యం వెళుతూ ఉంటున్నాయి, తప్పుడు మాటలు ఉంటున్నాయి, మోసపూరితమైన మాటలు ఉంటున్నాయి, మోసపూరితమైన తలంపులు ఉంటున్నాయి, రాంగ్ గైడెన్స్లు ఎన్నో ఉంటున్నాయి. మనం ఏం చేయాలో తెలుసా? వాటిని మనం అసహించుకోవాలి. అప్పుడే నిజంగా మనము దేవుని వాక్యాన్ని ప్రేమించే వారముగా మనం. అలా కాకుండా తప్పుడు బోధలను, తప్పుడు మాటలను, వ్యర్థమైన మాటలను మనం వాటిని ప్రేమించే వారం, వాటిని ఇష్టపడే వారంగా ఉన్నట్లయితే there is every chance you will be captured by them. వాటి ద్వారా పట్టబడే ఆస్కారం ఎంతైనా ఉంది, నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ఏం చేయాలో తెలుసా? మొదటిలోనే యూ హ్యావ్ టు హేట్ దెమ్, వాటిని అసహించుకోవాలి. ఎవరైనా దేవుని వాక్యానికి విరోధంగా నీకు ఏదైనా చెప్పినట్లయితే ఇమ్మీడియట్గా నీ లోపల కలగవలసిన ఆలోచన ఏంటంటే యూ హ్యావ్ టు హేటెడ్ ఫర్ దెమ్. వాటికి విరోధంగా నీకులో భావం కలగాలి. అప్పుడే నిశ్చయంగా దేవుని వాక్యానికి నీకు విరోధం ప్రీతికరముగా నేను చేయబడుతుంది. అలా కాకుండా వాటిని ఇష్టపడి, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క గైడెన్స్, వాళ్ళ తలంపులు, వాళ్ళ కౌన్సిలింగ్ ఇష్టపడితే ఎంతో అపాయంలో చిక్కుబడి దేవుని వాక్య ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి ఈ 5 సంగతులు మనము గుర్తుంచుకుందాం. దావీదు విధేయత చూపడానికి ఈ 5 కారణాలు ప్రాముఖ్యంగా మనం 119వ కీర్తనలో మనం చూడవచ్చు. మొట్టమొదటిగా he has recognized how great the word of God. దేవుని వాక్యం ఎంత గొప్పదో దావీదు గ్రహించినాడు. రెండవదిగా దావీదు దేవుని వాక్యమును అనుసరించుకోవడం ద్వారా కలిగే ఆశీర్వాదం ఎంత గొప్పదో దావీదు గ్రహించగలుగుతూ వచ్చినాడు. తర్వాత దావీదు దేవునిచ్చే శిక్ష అంటే వాక్యం తిరిగి వాక్యం వైపు చూడడానికి శిక్షించబడడం కూడా ఎంతో మేలు అని దావీదు గొప్ప జ్ఞానోదయాన్ని కలిగిన వాడుగా ఉంచి ఉన్నాడు. తర్వాత నాలుగవదిగా దావీదు తన సొంత శక్తి ద్వారా దేవుని వాక్యానికి విధేయత చూపలేని గ్రహించి అన్ని వేళలా దేవుని మీద ఆధారపడుతూ తన జీవితంలో జరగవలసిన పనులను గురించి దేవుని శైలిలో తన హృదయాన్ని కుమ్మరించినాడు. అలా ప్రార్థనా జీవితం ద్వారా వాక్యానికి విధేయత చూపినాడు. ఐదవదిగా తన జీవితంలో, తన లైఫ్ స్టైల్లో he has made some amendments. ఎన్నో మార్పులు చేసుకుంటూ వచ్చినాడు. చెడు స్నేహితులను దూరపరుచుకుంటూ వచ్చినాడు. దేవుని వాక్యం ఎంతో ప్రీతికరమైనదిగా చేసుకుంటూ వచ్చినాడు. he has delighted in the word of దేవుని వాక్యంలో సంతోషించడం నేర్చుకున్నాడు. అబద్ధములను అసహించుకోవడం మొదలుపెట్టినాడు. ఈ విధంగా ప్రేమైన సోదరి సోదరుడా, దావీదు తన జీవిత యాత్రలో ఎన్నో రకాలైన తన జీవితాన్ని సరిచేసుకుంటూ రావడం వలన దేవుని వాక్యాన్ని విధేయత చూపించి వాక్యంలో స్థిరముగా కొనసాగాలి. అలాంటి జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేయగలడు. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం.